పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి గురు పౌర్ణమి ఉంది. గురు పౌర్ణమి యొక్క విశిష్టత, అసలు గురు పౌర్ణమి ఎందుకొచ్చింది ఒక్కసారి మాట్లాడుకుందామండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి. ప్రతి పౌర్ణమికి ఏదో ఒక పేరు ఉంటుంది మనకి. మనం ప్రఖ్యాతంగా చేసుకునే 2 పౌర్ణములేమో రాఖీ పౌర్ణమి పండగ చేసుకుంటాం. అవునవును. కార్తీక పౌర్ణమికి విపరీతంగా దీపాలు హడావిడిగా చేసుకుంటాం. అన్ని పౌర్ణములు పర్వదినాలే జయ. అన్ని పౌర్ణములు ఇంపార్టెంటే. ప్రతిదానికి ఏదో ఒక పేరు ఖచ్చితంగా ఉంటుంది. మన ఈ ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి ఇది ఎందుకంత ప్రత్యేకమైందంటే, గురు పౌర్ణమి అని చెప్తున్నారు, దీన్ని వ్యాస పౌర్ణమి అంటారు. వ్యాస భగవానుడు జన్మించిన రోజు. భగవంతుని అంశావతారంగా జన్మించాడు ఆయన. ఈ విభాగం చేశాడు వేదాన్ని. అందుకని ఆయనకి కృష్ణద్వైపాయనుడు ఆయన అసలు పేరు. అదైతే వేదవ్యాసుడుగా ఆయన ఆ పేరు వచ్చింది. ఓకే. ఈ ఏకీకృతంగా ఒక మూల పదార్థం లాగా ఉన్న వేదాన్ని 4 భాగాలుగా విభజించాడు. మన మానవులకు అందించడానికే. దేవతలు ఒకే భాగంగా ఉన్నా వాళ్ళు చదివేసుకుంటారు. మన కోసం మానవుల కోసమే చేశాడు. ఆ తర్వాత కాలంలో ఆయన ఏం చేశాడు? మహాభారతాన్ని రచించాడు. అష్టాదశ పురాణాలు రచించారు. ఇవాళ మనం చెప్పుకునే కథలు, కాకరకాయలు, ధర్మాలు, సూత్రాలు, జీవిత పాఠాలు సమస్తము మహాభారతం నుంచే వచ్చినాయి. మన భక్తికి మార్గమైన భాగవతము వ్యాసుల వారే మనకు అందించారు. అష్టాదశ పురాణాలు 18 రకాల పురాణాలు, అవి కాకుండా ఇంకా ఎన్నో ఉన్నాయట. వాటిలో నుంచి ఉప పురాణాలు ఎన్నో. అవన్నీ కూడా వ్యాస భగవానుడే మానవులకి అందించాడు. వ్యాసుడు మానవులకి గురువు. మనిషి అన్న ప్రతివాడికి గురువు అవసరమే. అంతేగా. ఒక్కొక్కసారి ప్రకృతి వాడికి గురువు అవుతుంది. ఒక్కొక్కసారి వాడికే ప్రచోదనం వచ్చి చేసుకుంటాడు ఏదో ఒకటి. కానీ ఏదో ఒక దశలో ఒక బోధ ప్రతివాడికి అవసరం అవుతుందా? అవును. అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ జీవితాల్లో. అలా కాకుండా మానవాళికే బోధించిన వాడు వేదవ్యాసుడు. ఆయన జ్ఞాపకార్థం, ఆయన కోసం, ఆయనని గౌరవించడం కోసం ఈ గురు పౌర్ణిమ చేసుకుంటాం. దీంతో పాటు మనం ఏం చేయొచ్చు? గురువే కాకుండా, అంటే వ్యాస భగవానుడే కాకుండా, మన సమీపంలో మన జీవితాలకి గురువులైన వాళ్ళు. ప్రథమ గురువు తల్లి. యజ్ఞోపవీత ధారణ అవి చేయించే అవకాశాలు ఉన్న వాళ్ళకైతే తండ్రి. కాకపోయినా అందరికీ తల్లి తండ్రి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గురువులే. అవును. నాన్నే మన జీవితాన్ని నేర్పిస్తాడు మనకి. తర్వాత అధ్యాపకులు, పాఠాలు చెప్పిన వాళ్ళు, ప్రత్యేకంగా ఏదైనా ఒక సబ్జెక్ట్లో మనకి చేత కానప్పుడు మనకి గైడెన్స్ ఇచ్చిన వాళ్ళు ఒక గురువులు. అక్కడి నుంచి ఇంకా ఆధ్యాత్మిక గురువు, జీవిత పాఠాలు నేర్పించిన వాళ్ళు, మోటివేషనల్ గురువులు. ఏమీ లేకుండా అలా జీవితంలో అలో లక్షణాన్ని అఘోరిస్తూ ఉంటే, బాబు ఇది చెయ్యి, ఇలా చెయ్యి, అలా ఆలోచించద్దు, ఇట్లా ఆలోచించు, ఇలా కూడా ఆలోచించచ్చు అని మనకి దారి చూపించిన వాళ్ళందరూ కూడా గురువులే. వాళ్ళందరినీ గుర్తు చేసుకుని స్మరించుకుని, వీలైతే అవకాశం ఉంటే, ఇప్పుడు వాట్సాప్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి కాబట్టి ఒకసారి మాట పలకరించి, పెద్దవాళ్ళైతే వెళ్ళి పాదాలకు నమస్కారం చేసుకుని గురువుని గౌరవించాలి. మనని చీకట్లో నుంచి వెలుతురులోకి తీసుకెళ్లేవాడు గురువు. కలియుగ ఆరంభం అయిపోతుంది. ఎప్పుడు? ఈ కురుక్షేత్రం అయిన తర్వాత క్రమంగా అప్పటికే కలిపురుషుడి తాలూకు లక్షణాలు వచ్చేసినాయి సంధికాలంలో. అప్పుడే ఆయన తెలుసుకున్నాడు, వీళ్ళు మానవులకి ఇంత వేదం మనం అందించినా వాళ్ళు దాన్ని ఏం చేసుకోలేకపోతారు. అవును. ప్రతివాడు దాన్ని మొత్తాన్ని చదవలేకపోతాడు, తెలుసుకోలేకపోతాడు. ధర్మాచరణ కష్టమవుతుంది మనుషులకి. పైగా కలి ప్రభావం విపరీతంగా ఉంటుంది. కలి ప్రభావానికి లోనవుతారు. అందులో మళ్ళీ ఏంటంటే వృత్తులు అవి క్రమంగా మారిపోతాయి. అవును. ప్రపంచం మారుతుంది. ఈ మారే ప్రపంచానికి ధర్మాన్ని సులువుగా బోధించే విధానాన్ని ఆలోచించి తను పక్కనే ఉండి జరిపించినటువంటి మహాభారత గాథని, మరి ఆయనే కదా మహాభారత గాథ కంటే ఆద్యులు చాలా మంది ఉన్నారు. శంతనుడు, ఆయన కుమారులు, ఆయన వాళ్ళ తాతలు ముత్తాతలు, దుష్యంతుని కుమారుడైన భరతుడు, ఆయనే కదా దీనికి మూల కారణం, భరతవంశం. అక్కడి నుంచి కొన్ని తరాలు ఆయన మునుమనుడైన వాడు హస్తో, ఎవరో ఆయన పేరు మీదే హస్తినాపురం వచ్చింది. అక్కడి నుంచి ఆయనకి 7 తరాల తర్వాత వాడెవడో ఒకడు ప్రతీపుడు. ప్రతీపుని కుమారుడు శంతనుడు. అంటే భరతుడి నుంచి వీళ్ళకి ఎన్ని తరాలు గడిచినాయి? అవును. ఇన్ని తరాల తర్వాత ఈ యుగాంతానికి ముందు
ఒక మహాభారత యుద్ధం అత్యంత పెద్దదైన యుద్ధానికి సాక్షిభూతుడుగా నిలబడి ఉన్నాడు ఆయన. ఆయన వీళ్ళ జీవితాల్లోకి అడుగుపెట్టిన తర్వాత, అంటే మహాభారత కథాఘట్టాల్లోకి ఆయన అడుగుపెట్టిన తర్వాత ఆయన వల్లే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు జన్మించారు. అక్కడి నుంచి ఆయన ప్రతి విషయము దగ్గరుండి చూశాడు. వాళ్ళ పెళ్ళిళ్ళు, మరణాలు, సంతానం కలగటాలు ఎలా కలిగారు, ఆ కాలంలో ఉన్నటువంటి ఏమంటారు రాజకీయ పరిస్థితులు, యుద్ధానికి దారి తీసినటువంటి ప్రలోభాలు, స్వార్థము ప్రలోభము, ఇవన్నీ ఎట్లా వెళ్ళినాయి అవన్నీ మనకు అప్పచెప్పాడు. మనకు అర్థమయ్యేలాగా సులువుగా ఆయన సంస్కృతంలో ఇచ్చాడు. ఆ కాలం సంస్కృతం చాలా సులువుగా మాట్లాడుకునే భాష. క్రమంగా ఏమైంది మనకి ప్రతి భాషలోనూ కవులు వచ్చారు. సంస్కృతం క్షుణ్ణంగా చదువుకుని ఆయన అందజేసిన మహాభారతాన్ని సులువుగా మన భాషలోకి అనువదించారు. సంస్కృతం చదివి కూడా మామూలు భాషలో, పామర భాషలో ఎంతమందికో అప్పచెప్పినటువంటి ఆ పౌరాణికులు ఎంతమంది. అవును. అట్లా మనకి అందించటానికి మూల కారణమైన వాడు వ్యాసుడు. నువ్వు ఏమి కొత్త గురువుని తీసుకోక్కర్లా. ఇంకొక గురువు ఎవరైనా నాకు కావాలి అని నువ్వు వెంటబడి ఆలోచన చేయక్కర్లా. వెతకాల్సిన పని లేదు. మహాభారతం చదువు. నీ జీవితం ఎలా ముందుకు తీసుకెళ్లాలో నీకు అది నేర్పించేస్తుంది. మహాభారత అంతర్గతంగానే భగవద్గీత చెప్పబడింది. భారతీయులకి ప్రధానమైన ఏమనాలి పవిత్ర గ్రంథం. రామాయణం ఎంత ముఖ్యమో భగవద్గీత అంత ముఖ్యం. భగవద్గీతని అసలు వారే మనకు అందించారు. మనం నిత్యపారాయణగా చెప్పుకునే విష్ణు సహస్రనామం కూడా వ్యాసుల వారు అందించిందే. అవసరం కదా మరి. కాబట్టి ఈ రోజున మనం కోశ పూజ చేసుకోవచ్చు. ఎలాగా మహాభారతం కానీ, భగవద్గీత కానీ, భాగవతం కానీ, ఏదైనా ఒక పుస్తకం ఉంటే మన దగ్గర ఆ పుస్తకాన్ని పూజించి వ్యాసుల వారినే సాక్షాత్తు పూజించినట్టు కాస్త గంధం బొట్టు పెట్టి 2 పువ్వులు పెట్టి ఒక నమస్కారం చేసుకుని ధూపదీప నైవేద్యాలు, అరటిపళ్ళు, పాలు ఏదైనా నివేదన చేసి నమస్కారం చేసుకుంటే వ్యాసుల వారిని గౌరవించినట్టు. మన జీవితాల్లో వచ్చే చాలా మలుపులకి కారణమైన చాలా కథలకి ఆద్యుడు ఆయన. కాబట్టి మీకు అవకాశం ఉంటే ఎవరైనా గురువునో ఎవరో ఒకళ్ళని మీకు ఎవరు అవకాశం ఉంటే వాళ్ళకి ఆధ్యాత్మిక గురువులు ఉంటారు కదా, మంత్ర గురువు. ఆధ్యాత్మిక జీవితం కాకుండా ఇప్పుడు ఇదివరకు మంత్రం అంటే ఖచ్చితంగా వీళ్ళకే ఇవ్వాలి అని ఒక నియమం ఉండేది కొన్నేళ్ల క్రితం, కొన్ని దశాబ్దాల క్రితం అనుకుందాం. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అట్లా లేదు. ఎవరైనా సరే గురుగారు ఇస్తే మంత్రం పుచ్చుకొని చేసుకోవచ్చు. అలా మంత్రాన్ని ఇచ్చి మీ జీవితాల్లో మార్పుకి కారణమైన మంత్ర గురువు, విద్యా గురువు, ఆధ్యాత్మిక గురువు ఎవరో ఒకళ్ళని జ్ఞాపకం చేసుకోండి, పూజించండి, పలకరించండి. అంతే చేసుకోవాలి. ఇప్పుడు ఈ రోజున చేయవలసిన విధి అయితే అది. నేనైతే చదువుకున్న ప్రతి వాళ్ళు ఒక మాట భగవద్గీత చదువుకోండి, 4 వాక్యాలైనా భారత గురించి తెలుసుకోండి అనే చెప్తాను. అడుగుతారు చాలా మంది గురు పూజ మహోత్సవం కదా, ఇప్పుడు ఏమంటారు గురు పౌర్ణమి కదా, ఏం చేయాలి అంటే ఇలా మనం గురు పూజని ముందుకు తీసుకెళ్ళచ్చు. తప్పకుండా. ఈ పౌర్ణమి ఏంటంటే పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేసే విధానం ఉంటుంది. ఒకవేళ మీరు పౌర్ణమిని చేయదలుచుకుంటే మామూలుగా కూడా ప్రతి పౌర్ణమికి మనం అలా చేయొచ్చు. పగలు ఉపవసించి సాయంకాలం చంద్రదర్శనం కాగానే భోజనం చేయొచ్చు. ఈ విధానంలో మనం ఎవరిని పూజిస్తామంటే మీ ఏ దైవాన్ని పూజిస్తారో ఇలవేల్పు ఎవరో వారిని పూజించుకోవచ్చు, లలితాదేవిని పూజించుకోవచ్చు. ఇప్పుడు ప్రఖ్యాతమైన పౌర్ణమి కాబట్టి ఈ రోజున వ్యాస భగవానుడి పూజ కూడా మనం చేసుకోవచ్చు. కోసి పూజ, పుస్తక పూజ అవి మంచివి. తప్పకుండా. నమస్తే. నమస్తే.